చాలా ప్రయత్నాల తర్వాత ఒక చల్లని సాయంకాలం వేళ దేవుడికి దండం పెట్టుకుని ట్రైన్ ఎక్కి దాని పక్క రోజే నిద్రముఖాలతో బస్ ఎక్కి అలా గోవాలో దిగామన్నమాట. గోవాలో ఎండైతే బీభత్సంగా ఉంది, అందుకే ఫస్ట్ రూమ్ తీసుకుని ఒక నాప్ వేసాము. మేమైతే రూమ్ ని షాపింగ్ కి, ఫుడ్ కి, కాలంగేట్ అండ్ బాగా బీచెస్ కి దగ్గరగా వాకబుల్ డిస్టెన్స్ లో ఉండేలా తీసుకున్నాము. అంత దగ్గరగా ఉన్నప్పుడు షాపింగ్ చేయాలి కదా, అందుకే ఫస్ట్ షాపింగ్ వెళ్ళిపోయాం. మనకైతే షాపింగ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ మనం ఓపిక్ గా వెతికి బార్గెన్ చేసి తీసుకోవాలి, లేకపోతే మనమే మోసపోతాం. నేనైతే వెతికి ఈ 2 బ్యాగ్స్ ని లాస్ట్ కి జయదీప్ హ్యాండీక్రాఫ్ట్ లో తీసుకున్నాను. మంచి ప్రైస్ కి అయితే ఇచ్చారు. మీరు ఎప్పుడైనా గోవాకి వస్తే ఈ షాప్ ని తప్పకుండా విజిట్ చేయండి. డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ గోవా స్ట్రీట్ షాపింగ్ లో ఎయిర్పోర్ట్స్ కాపీ పీస్ అమ్ముతున్నారు. ఎంత అని అడిగితే జస్ట్ 5000 అన్నారు. నేను 800 కి తీసుకున్నాను. రూమ్ కి వెళ్ళి చూస్తే అదైతే పని చేస్తాంది. అమ్మయ్య, నా 800 అయితే వేస్ట్ కాలేదు. అండ్ నెక్స్ట్ అయితే నేను బీచ్ ఫోటోషూట్ కోసం షాప్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ తీసుకుంటున్నాను. ఈ రెడ్ కలర్ డ్రెస్ అయితే నాకు 300 పడింది. ఈ డ్రెస్ వైబ్ ని సెట్ చేయడానికి నేను ఈ కమ్మలు అండ్ బ్రేస్లెట్ తీసుకుంటున్నా. రెండు కలిపి 70 రూపీస్ పడ్డాయి. అండ్ కలర్స్ ని బ్యాలెన్స్ చేయడానికి నేను హ్యాండ్ బ్యాగ్ కి మ్యాచింగ్ లో స్లిప్పర్స్ కొనుక్కుంటున్నాను, విచ్ ఐ బాట్ ఇట్ ఫర్ 200. అండ్ ఈ షేడ్స్ పెట్టాక దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. సబ్స్క్రైబ్.